ఫెస్టివల్ మ్యూజిక్ ఈవెంట్స్ కళాకారులు సమర్పిస్తున్నటువంటి చక్కటి సంగీత కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించబోతున్నారు. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని చక్కటి వినాయక ప్రార్థనతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे
డాక్టరేట్ చేపట్టిన ఒక శుభవేళ వారి గురువరేణ్యులందరినీ సత్కరించుకున్న ఒక స్వర్ణమయమైన ఘట్టం, శిఖర సమానమైనటువంటి ఒక ఘట్టం ఈరోజు ఆవిష్కృతమవుతుంది. మా మిత్రులు శ్రీనివాస్ గారు కార్యక్రమానికి వ్యాఖ్యానం అర్పించారు. చాలా ఆనందం. సత్యవతి గారి కళం సత్యవాణి మరి మధురం మంత్రాక్షరం రసభావం స్నిగ్ధం లంచగార్థము. ఈరోజు మహిళలు వచ్చారు, వారికి కూడా చేతులకు నమస్కరిస్తున్నాం. కారణం ఎన్నో అత్తాకోరలు కొనుక్కునే టీవీ సీరియల్స్ ఉన్నా కూడా వాటన్నిటిని త్యాగం చేసి లేదు మా ప్రశాంతికి ఆశీర్వచనం అందించాలి, ఈ ఈవెంట్లో పాల్గొనాలని వచ్చారు. వారికి కూడా అందరూ కూడా ఒకసారి చప్పట్లతో జయహో, కొంచెం చప్పట్లు గట్టిగా ఉండాలి, చప్పట్లు తరచుగా ఉండాలి. మరి మధురమైన గానం సత్యవాణి వచ్చిందంటేనే సంగీత సరస్వతి నడచి వచ్చినట్లే. హిందువులో అనుకున్నాయి శ్రీనివాస్ గారిని ఆ శ్రీనివాసుడు ఆశీర్వదించాలని ఒక చక్కటి గీతం హిందువుల రకంలో.
సుమారు మనోహర్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సచివాణి టీమ్. మరి మనోహరంగా ఈరోజు ప్రశాంతి గారు డాక్టరేట్ తీసుకున్న వేళ వారిని ఆశీర్వదించేందుకు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ప్రొఫెసర్స్ ఏఐటి నుంచి వస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ యువర్ స్పిరిట్, జీల్, డ్రైవ్, passion and commitment towards the field of education. I also welcome the guest gathering here.
పండితులు ముఖ్యంగా బంధుగణాలంతా వచ్చున్నారు. వారి వియంకులు వారి వైపు కానీ వారి తల్లిదండ్రులు, అదేవిధంగా అగ్రనాయకులు అవ్యగ్ర సంభాషణ భూషణుడు వెంకటేశ్వరులు కూడా వచ్చున్నారు. మరి కేసీఆర్ గుడి భుజంగా, కేటీఆర్ రావు భుజంగా, హరీష్ రావు ఆత్మీయంగా, కవితమ్మ సోదరతుల్యంగా చక్ర దిప్పుతూ ముఖ్యంగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి ప్రయోగశీలి. ఐ కంగ్రాచులేట్ ఈ స్పిరిట్ అండ్ సీ. ఒక్కసారి మీ అందరికీ సపోర్ట్ మధ్య వారికి కూడా నమస్కరిస్తున్నా. మరి ఇదే విషయంలో సభావం ఈలోగా మధుర గానం, మంజుల గానం సుస్వరంగా సుశ్రావ్యంగా అందిస్తున్నారు. విందాం. స్వాగతం. స్వదేశ పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటోంది శాస్త్రం. అంటే మీరు ఒక ఎమ్మెల్యే అయితే, జడ్పీటీసీ చైర్మన్ అయితే మీ నియోజకవర్గం ద్వారా మీకు గౌరవం ఉంటుంది. కానీ మీరు ఒక విద్యాధికుడైతే మీ కళ ద్వారా, మీ పాండిత్యం ద్వారా ప్రపంచంలో ఎక్కడికి పోయినా గౌరవమేలా అన్నాడు. మరి వెనకాల తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. సతీష్ కొంచెం అందరూ కూడా కూర్చోవలసిన పోతున్నా. ఇది మన ఫంక్షన్.
మనమందరం కూడా ఈరోజు మన అన్నట్టుగా ఈ సభకు ముందే మీ అందరి చప్పటితో మా ప్రశాంతికి ఒక్కసారి జై హో. చాలా ఆనందం. విద్యారంగంలో సమున్నత ప్రశాంతి పిహెచ్డి చేసి డాక్టరేట్ సాధించిన వేళ వారిని సత్కరించుకుంటున్నట్టు ఒక మహద్భాగ్యమైన ఘట్టం, శృంగాయమానమైన స్వర్ణమయమైన ఘట్టం ఇది. బాల్యం స్వర్ణమయం రా అన్నాడు. విద్యా రంగంలో ఒక పట్టభద్రులై పీజీ చేసి తర్వాత ఎంపీలు పిహెచ్డి 3 or 4 years గైడ్ నేతృత్వంలో చేసి ఎగ్జామ్స్ రాసి వైవా ఓసి చేసి మౌఖిక పరీక్షలో గెలిస్తే వచ్చేది పిహెచ్డి. ఇది సాధారణమైన విషయం కాదు. దాని వెనకాల ఎంతో సంకల్ప దీక్ష, దక్షత, యోగ్యత, చతురత, సమర్థత ఉంది. దానికి సహకరించిన వాళ్ళ తల్లిదండ్రులకు, గురువులకు, వారిని ఆశీర్వదించేందుకు ఈరోజు మా నాయక శ్రేష్ఠుడు, రాజకీయం అంటే మానవత్వమే త్రికరణ శుద్ధిగా నమ్మినటువంటి వెంకటేష్ గారు వచ్చారు. చాలా ఆనందం. వైట్ అండ్ వెరీ బ్రైట్ అన్నట్టుగా ఐ ఆల్సో విష్ హిమ్ సక్సెస్ఫుల్ పొలిటికల్ కెరీర్. మీ అందరి చప్పట్ల మధ్య సో మీ అందరి చప్పట్ల మధ్య వెంకటేష్ గారి పుష్పగుచ్చంతో ఈ దప్ప నాయకత్వం అంటే పదవి కాదు, పరిశ్రమ నమ్మినటువంటి నేత. సార్ కూర్చోండి. ప్రశాంతి గారి తల్లిదండ్రులు శ్రీమతి రవీలమ్మ గారికి, శ్రీనివాస్ గారికి మీ అందరి చప్పట్ల మధ్య వేదిక సాధారణ రవీలమ్మ గారు, శ్రీనివాస్ గారు. ఐ వెల్కమ్ శ్రీనివాస్ జీ, రవీలమ్మ. అదేవిధంగా ధన్యవాదాలు. ప్రశాంతి గారి అత్తమామలు, ప్రశాంతి గారి అత్తమామలు శ్రీమతి స్వరూప గారు, రమేష్ గారికి కూడా సాదర స్వాగతం. భూతగణాధిసేవితం కపిత్తజంబు ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం శ్రీ మహాగణాధిపతయే నమః చూస్తుంటాం. అదేవిధంగా కాలేజెస్ లో పట్టభద్రులను చూస్తుంటాం. కానీ పిహెచ్డి చేసినటువంటి తమ కూతుర్ని, పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందిన తమ కోడల్ని పెద్దల సమక్షంలో అభినందించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా శ్రీనివాస్ గారి దంపతులకు ఒక్కసారి మీ అందరికి చెప్పడంతో జయవస్తు అంటూ అభినందన చందలు వర్షంతోసంగా కోరుతున్నారు. ఈరోజు ఇండియాస్ టాప్ 5 యూనివర్సిటీస్లో ఒకటిగా ఉంది జేఎన్టీయూ, పారుల్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ అండ్ కోయంబత్తూర్ యూనివర్సిటీ, హెబర్ కాలేజ్ ఆఫ్ తిరుచినాపల్లి. ఈ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మెయింటైన్ చేసేటువంటి టాప్ గ్రేడ్ యూనివర్సిటీస్లో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. అక్కడ అటువంటి దగ్గర ఒక విజయకేతనం ఎగరేసి శిఖర సమానంగా పిహెచ్డి ఇచ్చుకుంది మన ప్రశాంతి. మరి ఒకసారి మీ అందరి సపోర్టుతో వారికి ఆశీర్వచనం అందించవలసిన కోరుతూ మరి పెద్దల యొక్క శుభాశిస్సులుగా విన్నాం. ఈలోగా వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా వస్తారనుకుంటా. కొంచెం
బహుశా మేబీ దే ఆర్ బిజీ, బీయింగ్ బిజీ ఇస్ ఎ సింబల్ ఆఫ్ గ్రోత్ అన్నాడు. సో మేబీ దే విల్ ఆల్సో బి జాయిన్. ఈలోగా పెద్దలు నేటి ముఖ్య అతిథి శ్రీయుత వెంకటేష్ గారి శుభ ప్రసంగం కూడా వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే మా ఇంటికి కొంచెం దగ్గరే ఉంటారు, అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. ఎక్కడ ఒక క్వాలిటీ ప్రోగ్రామ్ కనిపించినా కూడా వచ్చి అందరినీ ఆశీర్వదించి ఒక నిండుకుంటే వారు ప్రశాంతి యొక్క అభివృద్ధి పదంలో, ప్రగతి గతిలో, జతిలో, ధృతిలో, శృతిలో, సమగతిలో ఒక దిగ్విజయమైన కేంద్రం ఎగరవేసేందుకు తనదైనటువంటి ఒక దక్షతను అందించారు. మీ అందరి చప్పట్ల మధ్య శ్రీనివాస్ గారిని ప్రసంగం చేసుకోబోతున్నాం. వెల్కమ్ ప్లీజ్. శివకుమార్ గారు కిరణ్ వెల్కమ్. పుష్పగుచ్చంతో స్వాగతిస్తోంది ఈ సభ. సభాధికంగా వెల్కమ్ సార్. శ్రేయోభిలాషులకి ఈ మధ్యాహ్నం శుభవేళ అభినందన పలుకుతున్నాను. ఈరోజు ఆనందంగా ఉంది, ఎందుకంటే మా మిత్రులు అండ్ మా కుటుంబ సభ్యులు, మా ఆమేటి వారి కుటుంబ సభ్యులు, మా మోడ్పూరి వారి కుటుంబ సభ్యులు, మరియు మా ప్రశాంతి వాళ్ళ గైడ్ బృందము, వాళ్ళ అధ్యాపక బృందము ఈరోజు వచ్చి మా అమ్మాయి ప్రశాంతి పిహెచ్డి చేసిన సందర్భంగా అభినందించడానికి వచ్చిన ప్రతి ఒక్క అందరికీ శుభాభినందనలు తెలుపుతున్నాను, కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. అయినా సంపాదించవచ్చు, కానీ విద్య రావడం చాలా అరుదు. దాంట్లో చదువుకోవాలని అందరికీ ఉంటుంది, అలాగే నాకు ఉండేది ఒకప్పుడు. కానీ ఆనాటి పరిస్థితులలో నాకు చదువుకోవడానికి అవకాశం దొరకలేదు. ఆ అవకాశాన్ని ఇలాగైనా తీర్చుకుందామని మా ప్రశాంతిని ఎంకరేజ్ చేశాము. మా అందరినీ చదువులో ఎంకరేజ్ చేయడానికి మీరు ఒకసారి గమనించండి. ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క కాలేజ్, ఒక్కొక్క స్కూల్ మార్చాము మా పిల్లల్ని, ప్రతి ఒక్క సంవత్సరం. ఎందుకంటే బాగా చదవాలనే ఉద్దేశంతో, మేము చదువుకోకుండా మా పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో అట్లా చదివించాను. దాంట్లో మా ముగ్గురు, ఒకరు పిహెచ్డి అయితే, ఇంకో ఆమె ఐసిఐసిలో బ్యాంక్ మేనేజరు, ఇంకో ఆయన అమెరికాలో మా బాబు మాస్టర్ చేసి వచ్చాడు. ఆయన అక్కడే ఉద్యోగం చేస్తానంటే కూడా వద్దని చెప్పి మేమే ఇక్కడ పిలిపించి ఇక్కడ వ్యాపారం పెట్టించాము. మా వెంకటేశన్న గురువు ఆధ్వర్యంలో ఆయన శిక్షణ పొందుతున్నాడు ఇప్పుడు బిల్డర్గా. ముందు ఆయన ఎక్కడైనా చెప్పుకోవచ్చు, బిల్డర్గా పోవచ్చు, ఇటు వ్యాపార రంగంలో, మా రంగంలో కూడా రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ చెప్పుకోవడానికి సంతోషంగా ఉంది. మీరంతా రావాలని కోరుకుంటూ, తర్వాత మా పుట్టినింటికే కాక మెట్టినింటికి కూడా పేరు తెచ్చేలా మా అమ్మాయి పేచి సాధించింది. దానికి అందరికీ సహాయపడ్డ అధ్యాపకులకి, తర్వాత ప్రిన్సిపల్ గారికి, గైడ్ గారికి, తర్వాత వెన్నంటి తోడుండి నడిపించిన సతీష్ మా అల్లుడు గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే చదువుకోవడానికి ఇష్టం ఉన్నా ప్రోత్సహించే వాళ్ళు తక్కువ. దాంట్లో మా బావగారు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే రమేష్ గారు అందరు డబ్బు ఒక్కటే సంపాదిస్తారు, లక్ష్మిని ఒక్కటే సంపాదిస్తారు, కానీ సరస్వతిని సంపాదించే వాళ్ళు తక్కువ. ఆయన 2 సంపాదించాడు, ఒకటి కాదు 2. లక్ష్మి ఉంది ఆయన దగ్గర, సరస్వతి ఉంది. ఇప్పుడు సరస్వతి అంటే ఆయన చదువుకోకుండా చదువుకునే 10,000 మంది పిల్లలకి కాలేజీ ఉంది, చదివిస్తున్నాడు. తర్వాత వ్యాపార రంగం అంటే ఆయనకు లేని ఇండస్ట్రీ లేదు. ఆయిల్ ఇండస్ట్రీ ఉంది, తర్వాత రైస్ ఇండస్ట్రీ ఉంది, మ్యారేజ్ హాల్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది. అంటే అన్నిట్లలో దిట్ట. అంటే మాకంటే ఒక 4 అడుగులు ముందరే ఉన్నాడు. మేము వ్యాపారంలో ఏదో సాధించామనుకుంటాం, కానీ ఆయన వ్యాపారంలో ఉన్నాడు, చదువులో ఉన్నాడు. లక్ష్మీ సరస్వతులు ఇద్దరిని ఒకే ఇంట పెట్టాడు. అది అదృష్టవంతుడు ఆయన. దానికి అందుకు నాకు గర్వంగా ఉంది. అది తర్వాత మీ అందరూ ఆశీర్వదించడానికి మీ సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. మా అందరి పిల్లలు కూడా, మా అక్క చెల్లెల పిల్లలు, మా అన్నదమ్ముల పిల్లలు కూడా అందరూ వారి వృత్తిలో ఆరితేరి ఉన్నారు. అందరూ రావాలని విజ్ఞప్తి చేశాను. అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది.
వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద అందరు నిలబడి ఉన్నారు, ఎవరు కూడా ఖాళీగా లేరు. వాళ్ళు కూడా 18 మంది జంటలు ఉన్నారు, మా అక్క చెల్లెల పిల్లలు, మా అన్నదమ్ముల పిల్లలు అందరు కలిసి 18 జంటలు అందరు ఉద్యోగాలు, ప్రొఫెసర్లు అండ్ కంప్యూటర్లు. ఒక్కరు మాత్రం వ్యాపారం దిట్టవాడు మావాడు. అది అందరూ ముఖ్యం ఉన్నారు. సంతోషం. అందరూ ప్రశాంతిని అభినందించడానికి వచ్చినందుకు మీకు అందరికీ శుభాభినందనలు చెప్తున్నాను. నాకు అత్యంత ఆత్మీయులు శ్రీనివాస్ గారు క్లుప్త మనోహరంగా సంక్షిప్త సుందరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రశాంతి గారి మామగారు ఉన్నారు, ఇందాకే చెప్పినట్టుగా అడ్డు కుటుంబం పెట్టిన మాట, ఆ విధంగా వాళ్ళ మామయ్య గారు రమేష్ గారు ఉన్నారు. వారు కూడా మరి రైస్ మిల్స్లో మునిగి తేలుతున్నవాడు. మరి మీ అందరికీ చెప్పడం మంచి వారిని ప్రసంగించవలసిన కోరుతున్నాం. మా యొక్క కోడలు ప్రశాంతి పిహెచ్డి చేసి డాక్టరేట్ అందుకున్న సందర్భంన ముఖ్య అతిథిగా వచ్చిన వెంకన్న గారికి, అదేవిధంగా మా బావగారు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్లకు, అదేవిధంగా మా ఆమేడి వంశస్థులందరికీ, మేము పిలవగానే వచ్చిన మా యొక్క బంధువులందరికీ, మోట్కూరి వారి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో సంతోషమైన దినం. ఎందుకంటే మనము ఎన్నో సంపాదిస్తామో ఏమో చేస్తాం, ఏది చేసినా ఒక పిహెచ్డి చేసి మనకు డాక్టరేట్ వచ్చింది అంటే అది మామూలైన విషయం కాదు. కాబట్టి దీన్ని అందరు గర్వించవలసిందే, ప్రతి ఒక్కరు అభినందించవలసిందే. కాబట్టి ప్రతి ఒక్కరు మా ప్రశాంతి ఈ ఘనత సాధించినందుకు, ఇంకా మా దగ్గర ఉన్న మా చెల్లెళ్ళ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఎవరు కూడా వీళ్ళు తక్కువ అనేటట్టు ఎవరు లేరు. కాబట్టి బిజినెస్లో కానీ ఈ విద్యారంగంలో కానీ మాకు కూడా విద్యారంగం ఉంది, ఆర్కే కాలేజ్ ఉంది, మాకు ఒక 7-8 విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ ఇంత ఉన్న మా ప్రశాంతి ఇప్పుడు పిహెచ్డి చేసిందంటే మాకు చాలా గర్వంగా ఉంది. కాబట్టి ప్రతి మా ప్రశాంతిని అభినందిస్తున్నాను నేను. అదేవిధంగా మేము కోరగానే వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రశాంతి ఇంత ఎదగడానికి కారణం మా శ్రీనివాస్ పావని. ఆయన ఎమోషనల్గా ఫీల్ అవుతుండు. 100% నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఫస్ట్ తల్లిదండ్రులతోనే వాళ్ళ విద్య స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు అట్లా ఉద్దేశం ఉంటేనే పిల్లలు ముందుకు జరుగుతారు. కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులే, తర్వాతనే అధ్యాపకులు, అయినాకనే ఎవరైనా. కాబట్టి అధ్యాపకులకు అదేవిధంగా మా శ్రీనివాస్ బావకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పట్టం కట్టినటువంటి ఒక సంస్కారవంతమైన కుటుంబం ఇటు మా శ్రీనివాసరావు గారు కానీ రమేష్ గారు కానీ అంత వైభవంగా తమ చిన్నారి యొక్క విద్యా అభివృద్ధిని సభాముఖంగా ప్రశంసిస్తుంటే మనందరికీ అర్థమవుతుంది. కన్నీళ్ళు వస్తున్నాయి ఆయనకు, మా శ్రీనివాసరావు గారికి కానీ రమేష్ గారి గారికి ఎమోషనల్. సో ఐ రియలీ కంగ్రాచులేట్. పర్సనల్ సక్సెస్, ప్రొఫెషనల్ సక్సెస్, ఫ్యామిలీ సక్సెస్ అండ్ సోషల్ సక్సెస్ అని 4 ఉంటాయి అన్నాడు. ముఖ్యంగా నచోదహార్యం నచరాజహార్యం అభ్రాతృభాగ్యం నచభారకారి ఏ కృతే వరదత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అంటుంది శాస్త్రం. అంటే దొంగలు దొంగిలించలేనిది, రాజులు ట్యాక్స్ వేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వేయలేదు, ట్యాక్స్ వేయలేదు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పంచుకోలేనిది, పెరిగే కొద్దీ భారం కానిది, అది ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేది. అటువంటి ఒక అద్భుతమైన ధనం ఉందయ్యా అన్నాడు. దాని పేరు ఏమిటంటే విద్యాధనం అన్నాడు. ఈ రోజు విద్యలో శిఖర సమానం పిహెచ్డి. సో ప్రశాంతి గారికి ఇంతమంది ఆత్మీయులు అభినందిస్తున్న వేళ వాళ్ళ గురువు గారు ఉన్నారు ఇక్కడే, శివకుమార్ గారు. ఇన్ కనెక్షన్ విత్ రీసెంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, సోఫిస్టికేటెడ్ మెషినరీ, సూపర్ కంప్యూటరైజేషన్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ది వరల్డ్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ ది కంప్యూటర్. ఆ రంగంలో నిష్ణాతులు ఆయన. ఈస్ ది హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఐ కంగ్రాచులేట్ హిస్ స్పిరిట్. మరి గురువుగా వారి ఆశీర్వచనం అందించవలసిందిగా మీ అందరి సపోర్ట్లో వచ్చే శివకుమార్ సార్ని కోరుతున్నా. వెల్కమ్ సార్. All the dignitaries on the dais, all the relatives, friends,
those who have come to celebrate the functions of Dr. M. Prashanti. So it is the nice occasion. Such kind of things used to give the morale boost up to the upcoming generations. And when I joined this college in 2018, she had just started that PhD. So many ups and downs came, and one thing was there, that Prashanti was very confirmed and rigid that, sir, anyhow I have to complete my doctorate, and from the best of my corner I tried to support her, and at last she completed her PhD. Congratulations, madam. Thank you. Thank you. థ్యాంక్ యూ. మౌర్య చంద్రగుప్తుడి ఖడ్గ చాలన ఖేళన రక్షంతో పునీతమై ఆర్యచరణకి మంత్ర తంత్ర వ్యూహ విశాలంతో పవిత్రీభూతమైనటువంటి పాటలీపుత్రం పాట్నా ఫ్రమ్ బీహార్ హి హస్ కమ్. మీ అందరి సఫల మధ్య వారికి వందనం, అభివందనం, అభివందన చందనం, అభివందన నందన చందన సుందర మందార వాళ్ళని తీసుకున్నా. ఓన్లీ వెన్ ది రైట్ గైడ్ ఈస్ దేర్, then only the students can do their PhD, sir. Anyway, I congratulate your spirit, zeal, drive, passion and commitment towards the field of the quality education. JNT is one among such a great institution. I congratulate you and I also thank you for coming over here to bless Prashanti. మరి ఈరోజు ముఖ్య అతిథి స్థానంలో మా వెంకటేష్ గారు, అగ్రనాయకుడు, అవేగ సంభాషణ భూషణుడు, అన్నిటికంటే మించి రాజకీయం అంటే మానవత్వమే త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు. A leader should be a listener, learner, visionary, strategist, team player, team builder, effective communicator, and above all he should be receiving అంటే వాడు he must be follower as such. ఆ విధంగా పుంజీభూతమైన నాయక విషయంలో శ్రేష్ఠుడు. కొన్ని వేల మందికి విద్యాదానం చేసినవాడు, కొన్ని వేల మందికి గృహదానం చేసినవాడు, మరి గుప్తంగా అనేక దానాలు చేస్తూ సేవా రంగంలో జీవితాన్ని పునీతం చేసుకున్నవారు. రాగల రోజుల్లో మా వెంకటేష్ గారు రాజకీయంగా మరింతగా విజృంభించాలని, విరుచుకుపడాలని, చక్రం తిప్పాలని, చలాయించాలని, ఎమ్మెల్యే మంత్రి ధారాపదము అగ్రగామిగా దూసుకుపోవాలని, అప్పుడు నన్ను మర్చిపోకూడదని కోరుతూ మీ అందరి సపోర్ట్ల మధ్య ముఖ్య అతిథి కీలక ప్రసంగం స్వాగతం చేసుకొని డాక్టరేట్ పొందిన సందర్భంగా కన్నబిడ్డ ఎదుగుతున్న సమయంలో ఆ తల్లిదండ్రుల ఆనందభాష్యాలను, ఆ కుటుంబంలో ఒక వెలుగు నింపిన పరిస్థితులను, చిన్న కుటుంబంలోనైనా ఒక విద్యావేత్తగా నా బిడ్డ ఎదగాలి, 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనే కలలను సాకారం చేసుకున్న ఆ తల్లిదండ్రుల సంతోషాన్ని ఈ విధంగా 10 మంది ముందు ఒక మెట్టినింటికే కాకుండా కన్నా ఇంటితో పాటుగా మెట్టినింటికి వచ్చి ఆడబిడ్డగా, ఆ తల్లిగా, ఒక మహిళ పూర్తి పరిపూర్ణమైన మహిళగా పరిగణించి ఒక మానవ జీవితాలకు జన్మనిచ్చి తల్లిగా పూర్తి ఆవశ్యకతను నిరూపించుకున్న ఆ వ్యక్తి ఆ కుటుంబ సభ్యులలో ఉన్న సంతోషాన్ని తన బంధువులకి, మిత్రులకి తెలిసే విధంగా ప్రయత్నం చేయాలి, ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రశాంతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. మిత్రులారా, నిజంగా ప్రశాంతి చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే ప్రేమాభిమానాలున్న సాంప్రదాయబద్ధమైన వైశ్య కులంలో ఒక మంచి సమాజంలో బ్రతకాలనే ఆలోచన చేస్తున్న కుటుంబంలో పుట్టింది. అంతే విధంగా ఒక మంచి కుటుంబానికి కోడలిగా వెళ్ళింది. ఆ కుటుంబాన్ని కూడా నిర్వహించే విధంగా అత్తమామల ప్రశంసలు పొంది భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ తన కుటుంబాన్ని నడుపుకుంటూ ఒక ఆడబిడ్డగా, సృష్టిలో తల్లిగా పిల్లలకు జన్మనిస్తూ ఆ పిల్లల్ని కూడా పెంచుతూ తన ఔదార్యాన్ని చాటుకుంది. ఈరోజు చాలా వరకు పెళ్లిళ్ళైన తర్వాత చదువుకునే పరిస్థితులు చాలా తక్కువ.
ఒక ఆడబిడ్డగా పుట్టడం ఈరోజు సమాజంలో నిజంగా పనిష్మెంట్ లైఫ్. ఒక మహిళ అంటేనే పనిష్మెంట్ లైఫ్. కోతలు, ఆపరేషన్లు, సంఘానికి సమాజానికి భయపడుతూ బ్రతకాలే, ఇంటికే అంకితం కావాలి, అవమానాలను మోయాలి, కడుపు మోయాలి, పిల్లలను మోయాలి, రేపు పిల్లల్ని పెంచాలి, చాలా ఓపికతో సంసారాన్ని ముందుకు తీసుకుపోవాలి. అవన్నిటిని భరిస్తూ సమాజంలో నేను విద్యావేత్తగా ఎదగాలనే ఆలోచన రావడం కూడా చాలా గొప్పది. పెళ్ళయిన తర్వాత కూడా ఈ రోజులలో ఆ దేవుడు అందరికీ సమాజాన్ని ఏర్పాటు చేయలే, సమాన అవకాశాలను ఇవ్వలే. కానీ సమాజాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రయత్నం చేస్తుంది విద్యా వ్యవస్థ, ఉపాధ్యాయ వృత్తి. ఆ వృత్తిలో ఉంది ప్రశాంతి. దేవుడు రాసిన రాతను మార్చేందుకు ఒక్కటే మార్గం, విద్య ఒక్కటే. ఒక పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మార్చేది కూడా విద్య ఒక్కటే. ఆ విద్య పేద ప్రజలకు, ఆ విద్య అజ్ఞానులకు నింపే ఉపాధ్యాయ వృత్తి భగవంతునితో సమానం అని చెప్పి తెలియజేస్తున్న మిత్రులారా ఈ సందర్భంగా. అలాంటి భగవంతుని రూపంలో ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఆ వృత్తిలో రాణిస్తూ ఈరోజు పిహెచ్డి పూర్తి చేసుకొని ఒక డాక్టరేట్ పట్టా పొందినందుకు ప్రశాంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. సమాజంలో చాలా మంది డబ్బులు సంపాదిస్తారు. ఎంతో మంది మిత్రులారా పక్కవాడికి సహాయం చేయలేని వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, పక్కవాడికి మనోధైర్యాన్ని ఇవ్వలేని మనస్తత్వం ఉన్న వాళ్ళు మానవ జన్మలో పుట్టిన వ్యక్తులుగా పరిగణించగలరు. ఆ మానవ జన్మకు సార్థకత రావాలంటే ఒక 10 మందిని వెలుగులోకి తేవాలి, ఓ 10 మంది పిల్లలకు విజ్ఞానాన్ని నింపాలి, ఒక 10 కుటుంబాలను నిలబెట్టాలి. 10 మందిలో మనం కూడా అందరిలా కాకుండా, ప్రతి వ్యక్తి పుడతాడు చస్తాడు, కానీ చావు పుట్టుకల మధ్య ఒక ప్రయత్నం చేసి నేను ఈ సమాజానికి సమిధనవుతాను, నేను ఈ సమాజానికి నా వంతుగా కుటుంబానికి ఈ సమాజానికి నేను చేయుతనవుతాను, ఒక వెలుగు రాయిలా వెలుగొందుతాను, వేగు చుక్కలా వెలుగుతానను అని నిరూపించుకుంది ప్రశాంతి ఈరోజు. నిజంగా నేను కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టిన మిత్రులారా. నేను ఉప్పల వెంకటేష్. నేను గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ కేసీఆర్ గారి హయాంలో పనిచేశాను. నేను ఒక స్వయం సేవకుగా RSS లో చాలా సంవత్సరాలు ఒక విస్తారంగా, జిల్లా విస్తారంగా పనిచేశాను. ప్రస్తుతం విద్యాభారతి మెంబర్గా తెలంగాణ, కర్ణాటక, సౌత్ ఇండియా మెంబర్గా ఉన్నాను. హైదరాబాద్లో ఉన్న ఏదైతే పూర్తి శిశు మందిర్లలో, ఇక్కడ ఉన్న శిశు మందిర్ అన్నింటిలో అడ్మిన్గా పనిచేస్తున్నాను. సమాజంలో నేను నా కుటుంబంతో పాటు సమాజానికి నేను ఒక సమిధను కావాలి, 10 మందిలో నా పేరు చిరస్థాయిగా ఉండాలి. నా కన్న తల్లిదండ్రులు నాకు జీవితాన్ని ఇచ్చిర్రు, జన్మనిచ్చిర్రు, కానీ పుట్టినరోజే దేవుడు చావునిచ్చిండు. ఈ చావు పుట్టుకల మధ్య నేను కూడా ఒక వంతుగా ప్రయత్నం చేసినోని కావాలి, నా వంతుగా నేను నిలబెట్టినోని కావాలని అనాథ పిల్లలను చేరదీయడం నా ఆనవాయితీ. ఒక 8,000 మంది పిల్లల్ని చదివించాను ఈరోజు. ఇప్పటికీ ఒక 20-25 సంవత్సరాల నుండి తండ్రి లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, పేద కుటుంబాల్లో ఉన్న నా ప్రాంతంలో ఉన్న అనేక మంది పిల్లలు నేను చదివించలేనని నా ఇంటికి తెచ్చిన పిల్లల్ని నేను ఈ రోజు వరకు చదివిస్తున్నాను. ఈ సంవత్సరం కూడా నా దగ్గర 558 మంది పిల్లలు 6వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారు. అమెరికాలో 350 మంది పిల్లలు సెటిల్ అయ్యి, నేను చదివిస్తున్న పిల్లల్లో 558 మందిలో 350 మంది పిల్లల ఫీజులు గతంలో చదువుకొని సెటిల్ అయిన వాళ్ళు కడుతున్నారు. అలాంటి మహావృక్షాన్ని నా కుటుంబం పేరు పైన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. నా ప్రాంతంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం చేయడం, గుడిసెలు లేని గడ్డలు తయారు చేయాలి. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు
నాకు జన్మనిచ్చారు. ఆ గడ్డ నేను నిలబడడానికి స్థానాన్ని కల్పించింది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారికి నేను చేయుతుండాలనే ఆలోచనతోటే నా ప్రాంతంలో గుడిసెలు లేని గ్రామాలను ఒక 54 గ్రామాలను పూర్తి చేసి ఆ గ్రామంలో గుడిసెలు లేని గ్రామాలని బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. అలా జీవితాన్ని నడుపుకుంటూ వస్తున్న సమయంలో సీనన్న హైదరాబాద్లో, నేను 2004లో హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కట్టుబడి రంగంలో మైవం రామేశ్వరరావు గారి దగ్గర పనిచేస్తూ అదేవిధంగా సొంత వ్యాపారాన్ని నడుపుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో నేను ఎస్సీ కన్స్ట్రక్షన్ అని స్థాపించాను. మరి సీనన్న నిజంగా అదృష్టవంతుడు. ఒక బిడ్డ డాక్టరేట్ చదివింది, ఒక బిడ్డ ఆర్థిక లావాదేవీలు ఉన్న బ్యాంకులో గౌరవప్రదమైన బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తుంది. ఒక కొడుకు ఈరోజు నిజంగా సాయి చాలా ఉత్తముడు. ఈరోజు పిల్లలు కొంత ఆర్థికంగా ఉన్న కుటుంబాలలో ఏ రోజు ఏ క్లబ్ కోదాం, ఏ పబ్బు కోదాం, ఏ హోటల్లో తిందాం, ఎక్కడ తిరుగుదామని ఈరోజున్న వ్యసనాలున్న ఈ సమాజంలో పిల్లలు ఆ వయసులో కూడా నేను చదువుకున్న సంస్కారంతో బతకాలే, ఒక మంచి కుటుంబంలో పుట్టిన నేను అందరిలో మంచివాడిగా పేరు తెచ్చుకొని ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవాలి, మా అమ్మా నాన్నకు మంచి పేరు తేవాలనే ఆలోచన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సాయి. మరి అలాంటి 3 బిడ్డలకి ఈరోజు జీవితాన్ని ఇచ్చిన సీనన్నకి నిజంగా ధన్యులు. నీ కుటుంబం గొప్పది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న సీనన్న, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే సొంత పిల్లలు ఈరోజు ఆర్థికంగా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎన్ని ఆస్తులున్నా బిడ్డలు సక్రమమైన మార్గంలో లేక ఎన్నో కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి చూస్తున్నాం. ఎంతో మంది ఈరోజు ఎన్నో వ్యసనాలకు అలవాటవుతున్న యువతను చూస్తున్నాం. అలాంటి సందర్భంలో, అలాంటి సమయంలో ఈరోజు ఈ సమాజానికి అంకితం వచ్చే విద్యా వ్యవస్థలో ఒక ఉపాధ్యాయులుగా ఎంతో విజ్ఞానాన్ని కొన్ని వేల మంది పిల్లలకు చదువు చెప్తున్న బిడ్డని కడుపులో పుట్టి ఈరోజు పిహెచ్డి చేసి ఈరోజు డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా నీ సంతోషం ఎనలేంది. నీ కుటుంబం కూడా ఆరోగ్యాలతో ఉండాలి, ఆ బిడ్డలు బాగుండాలి, ఒక మంచి వ్యక్తులు ఈ సమాజానికి ఈ మధ్య కాలంలో కొంతమంది మిత్రులారా ధైర్యం లేక, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ భారాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న హార్ట్ అటాక్, స్ట్రోక్స్ వస్తున్నాయి. అవి ఆత్మహత్యల కన్నా ఎక్కువ పెరిగిపోయినాయి. రోజు స్ట్రోక్ వచ్చి చచ్చిపోతున్నారు. కేవలం మానసికమైన ఒత్తిడికి లోనై ఖర్చులు పెరిగిపోయి వ్యవస్థలో ఆర్థిక వనరులు ఇబ్బంది పడుతూ అందరిని పక్కవారిని బేరీజు వేసుకొని కుటుంబాన్ని మనం కూడా అట్లుండాలనే ఆశలకు పోయి మనం ఒత్తిడికి తెచ్చుకుంటూ ఈరోజు హార్ట్ అటాక్లు తెచ్చుకుంటున్నారు. అలాంటి వ్యవస్థలో నడుస్తున్న సమయంలో మరి నీ కుటుంబం ఆర్థికంగా ఎదిగింది. నీ కుటుంబం నలుగురికి, నీ కుటుంబంలో ఉన్న నీ చుట్టాలలో, నీ బంధువులలో, నీ బంధుత్వంలో కూడా మేటిగా ఉంది. అంతకన్నా గొప్పది ఇంకేముంది? సీనన్న, నువ్వు పెద్ద అదృష్టవంతుడు. అంతే అని కాదు, నువ్వు ఒక మంచి ఇంటికి ఇచ్చినావు. ఇప్పుడే నువ్వే చెప్పినావు, రమేష్ అన్న ఆర్థిక పరిపుష్టిని ఉన్నాడు. భర్త ఈరోజు ప్రశాంతి గారికి సతీష్ హస్బెండ్ గా రావడం ఒక అదృష్టం. ఎందుకంటే తన ఉద్యోగంలో చేసుకుంటూ ఆర్థికంగా ఉన్న కుటుంబాలలో ఈ రోజులలో భార్యను ఉద్యోగం చేయనీయట్లేదు. ఇంకా ఏం చదువుతామని ఒత్తిడి చేస్తున్నారు. ఇంటికే పరిమితం కావాలన్న పురుష అహంకారాన్ని చూపిస్తున్న ఈ సమాజంలో భార్య కూడా మంచిగా చదువుకోవాలి, డాక్టరేట్ పొందాలి, సమాజంలో 10 మందిలో పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష కలుగున్న సతీష్ కూడా నిజంగా అదృష్టవంతుడు. సతీష్ దొరకడం కూడా అమృతకి. సతీష్, నువ్వు కూడా అదృష్టవంతుడు. ఎందుకంటే అమృత లాంటి భార్య నీకు ఒక గుణవంతురాలు, ఈ సమాజానికి అవసరం వచ్చే వ్యక్తిగా నీకు భార్యగా రావడం కూడా నీ అదృష్టం అని చెప్తున్నా. అదేవిధంగా మీ అమ్మ నాన్నలను ఈ రోజులలో కన్న తల్లిదండ్రులను డబ్బులున్నాయనే అహంకారంతో చాలా మంది ఈ రోజు సమాజంలో వృద్ధాశ్రమాల్లో డబ్బులు కడుతూ విర్రవీగుతున్నారు, చెప్పుకుంటున్నారు. నేను 1,00,000 కట్టి మా నాన్నను మా అమ్మను వృద్ధాశ్రమంలో 1,00,000 కడుతున్నా, 2 లక్షలు కడుతున్నా అంటున్నారు. కన్న తల్లిదండ్రులకు సేవ చేయలేని ఈ సమాజంలో అన్నా రమేష్ అన్న, మీరు కూడా మంచి అదృష్టవంతులు. నీ బిడ్డలు నిన్ను ఆదరంగా అభిమానిస్తుర్రు, నీ ఇంట్లో ఉంటుర్రు, కలిసి ఉంటుర్రు. అలాంటి కుటుంబాలు చాలా
ప్రాముఖ్యతనిస్తున్నాయి ఈ రోజులలో. నిజంగా మీరందరూ కూడా మీ ఇరువురి కుటుంబాలు ఈరోజు గొప్ప వ్యక్తిత్వం ఉన్న కుటుంబాలు, గొప్ప సాంప్రదాయం ఉన్న కుటుంబాలు. ఈ సమాజంలో ఇంకా మీరు ఒక మార్గదర్శకంగా సాటి వారికి మీరు మీ మంచి కుటుంబాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ప్రశాంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆయుర ఆరోగ్యాలు, ఆ పంచభూతాలు, ఆ పరమేశ్వరుడు నీకు మంచి ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలి, నీ కుటుంబాలన్నీ ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి, నీ బిడ్డల్ని ఇంకా ఈ విద్యా వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో పటిష్టం చేయాలి. నీ వల్ల నువ్వు చదువు చెప్తున్న ఆ కాలేజీలో కొన్ని వేల మందికి నువ్వు మార్గదర్శకరాలు కావాలి. నీ ద్వారా కొన్ని వేల కుటుంబాలు నిలబడాలి, నిలవరించాలి, వాళ్ళను కూడా నిలబెట్టుకోవాలి. ఆ కుటుంబాలు కూడా ఆర్థిక పరిపుష్టిని పొందే విధంగా నువ్వు తోడ్పడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగా ఇదే కాదు, ఇంకా గొప్పగా చేసిన తక్కువ కాదు. నిజంగా ఆ కుటుంబాల తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కొత్తగా వచ్చిన మరి గాంధీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బంధుమిత్రులుగా మీరందరూ చేదోడు వాదోడుగా ఉండాలి, సంతోషంలో ఉండాలి, కష్టంలో ఉండాలి. చాలా సందర్భాల్లో బంధుమిత్రులు అంటే గుర్తొచ్చింది మిత్రులారా, చాలా సందర్భాలలో పక్కవాడికి సహాయం చేయాలి అనే ఆలోచన లేని కుటుంబాలు వస్తున్నాయి. స్వార్థం పెరిగిపోతున్న వ్యవస్థ ఉంది ఈ రోజులలో. నేను, నా కుటుంబం, ఈరోజు నా పిల్లలు అక్కడి వరకే ఉండాలనే ఆలోచన చేస్తుంది. డబ్బు కొరకు బంధాలు, బంధుత్వాలు, సమాజం, సంఘం అన్ని కూడా డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ సందర్భంలో, ఈ సమయంలో బంధుత్వానికి కూడా విలువీయాలని మీ అందరినీ తెలియజేసుకుంటూ, కష్టం ఉన్నప్పుడు, ఆపద ఉన్నప్పుడు మీలో మీరుగా ఒకటిగా బంధువులుగా మీరు మనోధైర్యాన్ని ఇచ్చి మీ బంధువులుగా మీరు నిలబడి వాళ్ళకు చేయుతనియాలని చెప్పి వచ్చిన బంధుమిత్రులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, మాతరం మాతరం, మాతరం మాతరం. ధన్యవాదాలు మిత్రులారా.